మళ్ళీ మేము అక్కడ ఇచ్చుకుంటాం. అక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం. కారణం ఏంటంటే మరి కొంతమంది అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు దౌర్జన్యంగా బీసీ ఎస్సీకి సంబంధించిన ఇంటిని మరి కూల్చివేయడం జరిగింది. అటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఏ పార్టీ అయినా ఎవరైనా కూడా ఎప్పుడు కూడా అటువంటి కార్యక్రమం చేయకూడదు. అన్నీ ఉన్నాయి అక్కడ, ఆక్రమణ అన్నీ ఇడిచిపెట్టి కేవలం ఒకే ఇంటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులని ఒక్కింటినే వాళ్ళు మరి టార్గెట్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ చెక్ కూడా మళ్ళీ వాళ్ళ నాయకులతో కూడా కలిపి అక్కడ ఇచ్చుకుంటా అన్నారు. ఇప్పుడు నాయకులకి ఆయనకి కూడా ఇక్కడ మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. మళ్ళీ నాయకులు తీసుకుని వెళ్ళి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుని అప్పటి సహకారంతో మళ్ళీ ఇక్కడ చేసుకుంటాం. మిగతా వాళ్ళకి కూడా మరి పేర్లు పంపించడం జరిగింది. అవి కూడా మరి వస్తాయి. అవి కూడా మళ్ళీ మీ అందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మరి ఇటువంటి కష్టకాలంలో కూడా పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంచేతంటే మొన్న జరిగిన ఎలక్షన్ కూడా ఆ రిజల్ట్ కూడా ఏ రకంగా ఉన్నారని మా అందరికీ కూడా తెలుసు. తర్వాత ఈ రానున్న రోజులు అంటే ఇప్పుడు గడిచిన మరి కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మరి వాళ్ళు ఏవైతే మోసపూరిత వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు ఏమీ కూడా అమలుపరచకుండా ఏ రకంగా ప్రజల్లో చెడ్డ అవుతున్నారో అన్నది మనం చూస్తూనే ఉన్నాం. మనం ఏమీ చేయక్కర్లేదు. ఒక్క సంవత్సరం ఓపికడితే చాలు వాళ్ళ బండారం బయటపడుతుంది. ఎందుకంటే రకరకాల వాగ్దానాలు అమలు సాధ్యంగా వాగ్దానాలన్నీ కూడా వాళ్ళు చేయడం జరిగింది. అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలందరికీ కూడా అన్ని విషయాలు కూడా తెలుసు. కాబట్టి రానున్న రోజుల్లో వీళ్ళు ఎప్పుడైతే ఈ వాగ్దానాలు అమలుపరచలేదు ప్రజల నుంచి తిరుగుబాటు కూడా ఆటోమేటిక్గా వస్తుందో అటువంటి దానిపై ఎటువంటి సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ పేరు పిలిచి చెక్ అందించినప్పుడు ఆ గ్రామ నాయకులు, ఆ మండల నాయకులు ముందుకు రావాల్సిన